బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పాకిస్తాన్ బలూచిస్తాన్ పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ బలూచిస్తాన్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు అంటూ వాళ్ళని గుర్తించి వాళ్ళపై దాడులు చేసింది. దాంట్లో 14 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అసలు ఈ పాకిస్తాన్ బలూచిస్తాన్ ఈ రెండు దేశాలకు అసలు గొడవ ఏంటి, ఎందుకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా బలూచిస్తాన్ పాకిస్తాన్కి మధ్య భాగంలో మనం చూస్తే కనుక పస్తూన్ అనే జాతికి సంబంధించిన వాళ్ళు ఇటు పాకిస్తాన్లో ఉన్నారు, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నారు. రెండు ఏరియాస్లో ఒకే తెగకు సంబంధించిన వాళ్ళు ఉండడంతో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత డురెండ్ లేన్ అని చెప్పేసి మొత్తానికైతే ఒక రేఖ, ఒక గీతను తీసుకొచ్చి ఇగో ఇది బలూచిస్తాన్, ఇది పాకిస్తాన్ అని ఒక్కసారిగా సపరేట్ చేసేసారు. కానీ వాస్తవానికి ఈ పస్తూన్ అనే వాళ్ళు పాకిస్తాన్లో ఆల్మోస్ట్ ఒక 30% ఏరియాలో ఉంటారు. అంటే బార్డర్ సైడ్ ఉన్న ఏరియా అంతా ఇటు పాకిస్తాన్లో అలాగే ఇటు బలూచిస్తాన్లో, ఈ రెండు ప్లేసెస్లో వీళ్ళు ఉంటారు. సో మొత్తానికి పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ఉండి ఇటు పాకిస్తాన్ బలూచిస్తాన్ని బ్రిటిషర్స్ వేరు చేసిన తర్వాత వీళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి కానీ, వాళ్ళ రిలేటివ్స్ని కలవడానికి కానీ, లేకపోతే బార్డర్ని క్రాస్ చేయడానికి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఒక రకంగా బలూచిస్తాన్కి సంబంధించిన ఏరియా ఏదైతే ఇటు పాకిస్తాన్లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి వచ్చేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మోతాదులో ఆల్మోస్ట్ ఇటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, అలాగే పాకిస్తాన్లో ఉన్నారు. ఈ బలూచిస్తాన్కి సంబంధించిన ఏరియాలో ఎక్కువ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆ మినరల్ రిసోర్సెస్ అన్నీ మాకే కావాలని ఇటు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఎయిర్ బేస్ ఉంది. దాన్ని అమెరికా మాకు కావాలని అమెరికా ట్రై చేస్తుంది. వాస్తవానికి అది 1950స్లో రష్యా బిల్డ్ చేసిన ఒక ఎయిర్ బేస్. ఆ ఎయిర్ బేస్ ఎంత స్ట్రాటజిక్గా ఉంటుంది అంటే అక్కడ నుంచి ఇటు చైనా, అలాగే రష్యా, ఇరాన్ ఈ మూడింటిని కంట్రోల్ చేయొచ్చు. ఈ మూడింటికి సంబంధించి ఏదైతే బార్డర్లో చెక్ పోస్టులు కానీ ఆర్మీకి సంబంధించిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా స్ట్రాటజిక్గా ఇంపార్టెన్స్ ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం ఇటు పాకిస్తాన్, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అంటే అమెరికన్స్ వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్స్ వచ్చేసిన తర్వాత తాలిబాన్స్ చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు. ఆ గ్రూప్స్లో ఇప్పటికీ ఆ గ్రూప్స్ అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. ఆ గ్రూప్స్ని తాలిబాన్స్ ఎప్పుడు వాళ్ళని టచ్ చేయలేదు. అవన్నీ టెర్రరిస్ట్ గ్రూప్స్ లేకపోతే రెబెల్ గ్రూప్స్ అని చెప్తుంటారు. సో మొత్తానికైతే ఆ గ్రూప్స్ పాకిస్తాన్లో ఉన్న ఈ బలూచిస్తాన్ ఏరియాలో పస్తూన్కి సంబంధించిన ఆ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి మొత్తానికి ఆ ఏరియాని ఇండిపెండెంట్గా డిక్లేర్ చేయాలి, మాకు ఒక స్వతంత్రంగా ఒక దేశాన్ని డిక్లేర్ చేయాలని కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ప్రయత్నాలు చేసినా పాకిస్తాన్ వినట్లేదు. కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి ఒక ఆర్మీ అయితే తయారైంది. అది పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. మనం కొన్ని నెలల కింద చూసాం, పాకిస్తాన్ రైల్వేస్కి సంబంధించిన ఒక ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని కూడా వీళ్ళే హైజాక్ చేశారు. హైజాక్ చేసి వీళ్ళకి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చి ఆ డిమాండ్స్ని నెరవేర్చమని ఇటు పాకిస్తాన్ అడిగారు. సో మొత్తం మీద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండిటికి ఈ బలూచిస్తాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పస్తూన్ అనే ట్రైబ్ ఏదైతే ఉందో ఆ ట్రైబ్ వల్లనే ఈ గొడవలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఈ పస్తూన్ అనే వాళ్ళు ఇటు బలూచిస్తాన్లో ఉన్నారు, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నారు. ఈ రెండు ప్లేసెస్లో ఉండడం వల్ల వీళ్ళు పాకిస్తాన్ అయితే ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఏ రకంగా పాకిస్తాన్ మాకు అవసరం లేదు, మా మినరల్ రిసోర్సెస్ అన్నీ వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి వాడేసుకుంటున్నారు కాబట్టే మాకు అన్యాయం జరుగుతుంది, మాకు మాత్రం డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీతోని ఫైట్ చేస్తూ వస్తుంది. సో మొత్తానికి ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని టార్గెట్ చేసుకుంటూ ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆర్మీ వైమానిక దాడులు అంటే జెట్ ఫైటర్స్ని యూజ్ చేసి ఆ లొకేషన్స్కి సంబంధించి దాడులు చేసింది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. ఆ టాప్ రైట్ కార్నర్లో కానీ కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న విజువల్స్లో ఆ మిసైల్స్, పైనుంచి వచ్చే మిసైల్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ అటాక్ చేసినట్టు చూపిస్తుంది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని అంటే అది పెద్ద ఆర్మీ పోస్టులు ఉండి అలాగే వాళ్ళకంటూ ఎక్విప్మెంట్స్ లేకపోతే జెట్ ఫైటర్సు లేకపోతే యుద్ధ ట్యాంకులు ఇలాంటి ఏం లేవు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర గెరిల్లా ట్రైనింగ్ జరిగింది. వాళ్ళు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఒకప్పుడు తాలిబాన్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. వాస్తవంగా 1970స్లో ఇటు అమెరికా, ఇటు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ రెండు యుద్ధానికి వెళ్ళాయి. అప్పుడు ఆ యుద్ధంలో
రష్యా ఓడిపోయింది. కానీ అప్పుడున్న ఆ తాలిబాన్లకి పాకిస్తాన్కి పిలిచి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి పంపించే ప్రయత్నం చేసింది. సో అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఈ తాలిబాన్స్, అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గెరిల్లా స్టైల్లో వీళ్ళు దాడులు చేస్తుంటారు. సో వీళ్ళని ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ విజువల్స్లో కనిపిస్తుంది ఒక కొండకి సంబంధించి, ఒక కొండలో ఒక గుహలో ఉన్నట్టు. అలాంటి కొండ ప్రాంతమే ఎక్కువ శాతం బలూచిస్తాన్లో, కానీ అక్కడ మినరల్స్ చాలా ఉన్నాయి. అంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఇలా రిసోర్సెస్ ఉంటాయి చాలా. సో మొత్తానికి పాకిస్తాన్కి సంబంధించి ఒక 30-40% ఫ్రూట్స్, అలాగే వెజిటబుల్స్, ఇవన్నీ కూడా బలూచిస్తాన్ నుంచి వస్తాయి. కానీ డెవలప్మెంట్ మాత్రం ఏం లేదు అన్న ఉద్దేశంతోనే ఒక రెబెలియన్ అయితే తయారైంది. ఆ రెబెలియన్ని అనగదొక్కే ప్రయత్నం ఇటు పాకిస్తాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన 14 మందిని అయితే ప్రస్తుతానికి వైమానిక దాడులు, అంటే జెట్ ఫైటర్స్, హెలికాప్టర్స్, ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇప్పుడు దాడి చేసింది పాకిస్తాన్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై బలూచిస్తాన్లో చిల్తాన్ అనే పర్వత ప్రాంతంలో ఈ దాడులు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సచిన్తో మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి 14 మందిని పాకిస్తాన్ వాళ్ళు చంపేసినట్టు తెలుస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ. దీనిపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రానున్న రోజుల్లో వాళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉందా? రైట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ కళ్యాణ్ వాళ్ళు మొదటి నుంచి దాడుని తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. ఆ దాడులకు ప్రతీకార దాడులుగానే ఇది మనం పాకిస్తాన్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. పాకిస్తాన్ అయితే ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీళ్ళని, అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని మిలిటెంట్స్ అని కాకుండా ఏకంగా వీళ్ళని ఉగ్రవాదులు అని చెప్పి వాళ్ళు పిలవడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఇంకా చెప్పాలంటే కనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉగ్రవాద సంస్థ అంటూ కొంచెం మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. సో దీని గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్న సందర్భం మనకి సోషల్ మీడియా వేదికగా కనిపిస్తోంది. బలూచ్ గవర్నమెంట్ క్రిటిసైజెస్ ఓఐసీ ఓవర్ సెలెక్టివ్ సైలెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్న సందర్భం ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ హ్యాస్ లాస్ట్ ద గేమ్, అంటే ఓటమిని ఒప్పుకుంటోంది, ఈ గెలుపుకి సంబంధించి గేడు చేస్తోంది, కానీ అది గెలుపు కాదు. మరి ముఖ్యంగా ఈ ఆటలో పాకిస్తాన్ ఓడిపోయింది. మరి ముఖ్యంగా స్ట్రాటజీస్ విషయంలో కాబుల్కి రీక్లైమ్ అంటూ కూడా, అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ తో పోరాటంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి ప్రస్తావిస్తోంది బలూచిస్తాన్, లేకపోతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, బలూచ్ కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కావచ్చు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్,